లక్ష్మి, ఇంకా ఏదో ప్రేమనట్టు ఇలా అన్నాలు తెచ్చి తిను అని బ్రతిమలాడకండి. మీ బుద్ధి అత్తయ్య గారు హారతి మీద ప్రమాణం చేయమన్నప్పుడే తెలిసింది. మీ మనసులో ఆవిడ్ని ఆవిడ కొడుకుని పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా నాటకాలు? ఇంకా ఇంకా నన్ను మోసం చేయాలని చూడకండి. సవితి కొడుకుని చూశాక కూడా నిజం తెలుసుకుని నా జాగ్రత్తలో నేను ఉండకపోతే, మిమ్మల్ని దూరం పెట్టకపోతే కళ్ళుండి కూడా చూడలేని గుడ్డిదాంతో లెక్క. లక్ష్మి, నా మీద కోపం అన్నం మీద చూపించకు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దానికోసమే నానా కష్టాలు పడుతుంటారు. అది అమిరాక నేలపాలు చేస్తే మట్టి కొట్టుకుపోతారు. నా మీద అసహ్యంగా ఉంటే నన్ను 4 మాటలను, అంతేకాని అన్నాన్ని ద్వేషించొద్దు. అన్న ద్వేషం బ్రహ్మద్వేషం మంచిది కాదు. ఇప్పుడు ఏమంత మంచి మండిపోతుందని? మంచిది కాదంట, మంచిది కాదు. మీరు మీ నాన్నగారు కలిసి నా కొడుకు బ్రతుకుని నాశనం చేయాలని చూస్తున్నారు. మీరేం బాగుపడతారు? తిన్ సీత, నేను వద్దు అంటే నువ్వు కాదు అన్నావు. నాకు భయంగా ఉందంటే నువ్వు ధైర్యం చెప్పావు. అయినా వాళ్ళ కోపతాపాలు ఆవేశకావేశాలు మనకేమన్నా కొత్త? బాధ్యత అంటూ పనికి నడుం కట్టిందానివి. చేయని తప్పుకి మాట అన్నారని నోరు కట్టుకోవడం ఎందుకు? నువ్వు అన్నం తినకుండా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలు మారతాయా? నువ్వు తోడుంటే ఎంతటి యుద్ధాన్నైనా గెలుస్తానన్నాను కదా. నువ్వు నీరసిస్తే అడుగు కూడా ముందుకు వేయలేను. నీ బలమే నాతో పోరాటం చేయించగలిగేది. నీ చిరునవ్వే నాకు విజయం అందించగలిగేది. ఇలా భార్యకి కోరుముద్దలు తినిపించే అదృష్టం కలిగించినందుకు సాకేత్కి థ్యాంక్స్ చెప్పాలి. నువ్విలా పనిచేసినన్ని రోజులు ఏదో ఒకటి వాడి మీద కుమ్మరించు. నాకిలా తినిపించే భాగ్యం దక్కుతుంది. తిను సీత, తిను. తీరాలన్నా పయనమైనా నేసేద తీరేది నీ ఒడిలోనే. మరణాల ఒడి చేరు అక్షరమునైనా నీ సిగకు పూలిచ్చి పోని ప్రాణం. మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము. మనసే దోచే వెన్నెలగువా నీకై పరుగు. నిన్ను చూడవచ్చే కంటి పాప చేసే ఎంతో ఒంటి మీద వాలే వాన చుక్కనివై తడితే హృదయము నిండే ప్రియమైన మాటే చెరగని గుర్తైపోదా. చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత పర్వాలేదు, మంగళం కురు. ఇది పనికి వంగినట్టే.
ఇదిగో ఇంట్లో వయసు పైబడిన వాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఎలా? బీపీలు షుగర్లు ఊరుకుంటాయా? ఒకతేమో లేవలేని పిల్ల, అప్పుడే లేవలేదు. ఇంకొకరేమో పార్సెపు నొప్పితో ఇంకా పక్కే దిగలేదు. ఇక లేచిన వాళ్ళు గబగబా స్నానాలు చేసి ఇలా పూజల దగ్గర కూర్చుంటే ఎలా? యువతల వాళ్ళ ఆకళ్ళు ఎలా తీరాలి? ఎవరు తీరుస్తారు? అయినా ఈ వయసులో అంత భక్తి అవసరమా? సీనియర్ సిటిజన్లకు సేవ చేసినా పుణ్యం మూట కట్టుకోవచ్చు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. నీరసాలు వచ్చి పడిపోతే చేసి పెట్టని వాళ్ళకే పాపం. కాఫీ పడితే గాని గొంతు పెగలదు, నిద్ర మత్తు వదలదు, నీరసం తగ్గదు. ఎంతమంది ఆడాళ్ళుండి కూడా కాఫీ నీళ్ళకి వెంపర్లాడాల్సి వస్తుంది. నా వాగుడు నాదే గాని మనుషుల్లో చలనమే లేదు. భక్తి పార్వశ్యమో, వినిపించినా ఏమిటి దీని మాటకి లెక్క అన్న నిర్లక్ష్యమో. ఇక్కడ గొంతులో కాఫీ పడక శోషొచ్చేటట్టుంది. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా ఇలా అలవాటు చేసావు? మాట పట్టించుకుని వాళ్ళ ముందు ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం? నాకంట శోషే గాని వాళ్ళకే నిశ్చింతగా కూర్చొని వాళ్ళ కోసం, వాళ్ళ పుణ్యం కోసం పూజలు చేసుకుంటున్నారు. పూజలు చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది నా పని. ప్రేమలు ఆపేక్షలు అంటారు. ఇలాంటి వాళ్ళు తగిలితే తీర్థాలేం పోస్తారు నా శ్రాద్ధం? సీత, పూజ మధ్యలోంచి లేవద్దు. అవును కదా నానమ్మా? నిజమే గాని యువతల వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏమైంది నానమ్మా? ఏమైందేమిటి? నీరసం. లేవగానే కాఫీ తాగటం అలవాటు. లేట్ అయితే మాడుపోటు, షివరింగో వస్తాయి. ఇది ఎప్పటి నుంచి మంగా? ఎప్పుడు కాఫీ లేట్ అయితే అప్పటి నుంచి. రోజు ఈ పాటికి అసలు నువ్వు నిద్రే లేవవు కదా. లేవకపోతే ఇబ్బంది లేదు, లేస్తే కాఫీ తాగాలి కదా. ఇప్పుడు నీకు కాఫీ కావాలి అంతే కదా? రామాయణం అంతా విని రాముడికి సీతమైంది అన్నట్టు కాఫీ కావాలని అడుగుతారే. ఓకే, నిమిషంలో కాఫీ కప్పు నీ ముందుంటుంది. అది ఇంకా హారతే మొదలు పెట్టలేదు, నిమిషంలో అంటున్నారు. కాళీ కప్పు చేతికిచ్చి కాఫీలా ఫీల్ అవ్వమంటారా? అవసరం లేదు. గుమగుమలాడే వేడివేడి స్ట్రాంగ్ కాఫీ నేను చేసిస్తాగా. సీత, నువ్వు పూజ మీద శ్రద్ధ పెట్టు, నేను నానమ్మ మీద శ్రద్ధ పెడతా. ఓయ్, నువ్వు కాఫీ పెడతావా? ఒక్క కాఫీ ఏంటి, వంట కూడా బ్రహ్మాండంగా చేస్తా. స్టార్ హోటల్ చెఫ్లే నా దగ్గర చిట్కాలు విని వెళ్తుంటారు. అయితే వీడికి వంటాడి పోస్ట్ ఫిక్స్ అయినట్టే. ఆడంగి పనులు బాగానే వచ్చానమాట. నలుడు భీముడు పేర్లు వినలేదా బ్రదర్? పనుల్లో ఆడ మగాని ఉండదు. ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయడమే పురుషార్థం. నీకు నర్తనశాల కథ తెలుసా? భీముడు వంట ఇరగదీయడమే కాదు, కీచకుడి పొగరు అణగదీశాడు. ఇన్నాళ్ళు కరెంటే షాక్ కొడుతుందనుకున్నా, వీడు కరెంటు తీగే. జాగ్రత్త రా సాకేత్, పొరపాటున టచ్ చేసేవు. కరెంటు పాస్ అవ్వకుండా ఫ్యూజ్ తీయడం నాకు తెలుసు. ఫ్యూజుల దగ్గర కూడా కరెంట్ ఉంటుంది. మెయిన్ బంద్ చేసి వాటిని లాగేయడం కూడా తెలుసు. సెటైర్లు వేస్తే కౌంటర్లు నాకొచ్చు. నీకు కౌంటర్లు వస్తే మాకు ఎన్కౌంటర్లు తెలుసు. ఆపండి. ఈ తలనొప్పి భరించలేకుండా ఉంటే మీ సౌండ్స్ ఏంటి? నానమ్మ, తలనొప్పికి మందు రెడీ. తాతయ్య తీసుకో. నాన్న లాగించు. బ్రదర్ హ్యావ్ ఇట్. అబ్బా, సూపర్ గా కుదిరింది. ఎలా ఉంది తాతయ్య?
అదిరిందిరా మనవడా. ఎలా ఉంది నాన్న? బ్రహ్మాండంగా ఉందిరా. బ్రదర్, వాట్స్ యూ కామెంట్? నిన్ను సాటిస్ఫై చేయడం ఊపిరున్న వాళ్ళ వల్ల కాదులే. నానమ్మ అయితే ఏదైనా పక్షపాతం లేకుండా మాట్లాడుతుంది. అబద్ధం ఆ నాలుక పలకదు. నిజం మనసులో దాచుకోలేదు. ఏం నానమ్మా, ఎలా ఉంది కాఫీ? చెప్పు నానమ్మా. తలనొప్పి తగ్గేలా ఉంది. అంతేగాని రుచి గురించి చెప్పవన్నమాట. పర్వాలేదు తాతయ్య, తలనొప్పి తగ్గడం ముఖ్యం. రుచి లేందే కాఫీ తాగలేరు, తాగందే తలనొప్పి తగ్గదుగా. వీడు మాటల మంత్రికుల్లా ఉన్నాడు. వీలు చూసి నాలుగు మీద వాత పెట్టాలి. సర్లేరా, కాఫీలు టీలు తర్వాత కానీ ముందు నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, నేను కూడా తయారై వస్తాను. వస్తున్నా. ఇటివు తాతయ్య. నాన్న ఇటివు. బ్రదర్, ఇటివ్వండి. నానమ్మ, నువ్వు కూడా ఇవ్వు. అమ్మమ్మ గారు, హారతి తీసుకోండి. నేను ఇంకా స్నానం సంధ్య చేయలేదు. హారతి ఏమిటి హారతి? హారతి కళ్ళకద్దుకోవటానికి మనసు మలినం కాకుండా ఉంటే చాలు. ధూళి దర్శనం పుణ్యం అని పురాణాలే చెబుతున్నాయి. మీరన్నది యాత్రలకు వెళ్ళొచ్చిన వాళ్ళకి, ఇలా నిద్ర లేచి వచ్చిన వాళ్ళకి కాదు. సరేలే, ఎలా అన్వయించుకుంటే అలా. ఓ మంచి పని మొదలు పెడదాం అనుకున్నాను. హారతి ఎదురొచ్చింది, ఇకంతా శుభమే. ఏమిటో ఆ మంచి పని? రఘురాముని పనిలో పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మొదలెట్టాడుగా, ఇంకా వేరే పని ఎందుకు? వంట మాస్టర్గా పెట్టుకోండి. ఏంటి, వంట మాస్టర్ గానా? ఏరా, పరాచకాలుగా ఉందా? ఇందులో పరాజకం ఏముంది? ఇప్పుడే బ్రహ్మాండమైన కాఫీ చేసి ఇచ్చాడుగా. అవును కదా. ఇలా అయినా కాఫీ బ్రహ్మాండం అని ఒప్పుకున్నారు. నువ్వు ఆగరా. వాడెవరనుకుంటున్నారే? ఎవరనుకుని వాళ్ళని ఇక్కడికి తెచ్చారనుకుంటున్నారు? నా మనవడు మనవరాలు. ఏదో శుక్రవారం మంగళవారం అన్నావని, రేపే చిన్నది జరిగినా వాళ్ళనే దానికి కారణం చేస్తావని ఒక్కరోజు కసువుడిస్తే సీతేమైనా ఇంట్లో పాచి పని చేయడానికి వచ్చింది అనుకుంటున్నావా? నీ నాటకం తెలియక నిజంగానే తలనొప్పి అనుకుని పాపం వాడు కాస్త కాఫీ కల్పిస్తే వాడిని వంటోడు అనుకుంటున్నావా? ఈ ఇంట్లో వీడెంతో వాడు అంతే, స్వర్ణంతో సీత కూడా అంతే. నీ నాటకం తెలియక నిజంగానే తలనొప్పి అనుకుని పాపం వాడు కాస్త కాఫీ కల్పిస్తే వాడిని వంటోడు అనుకుంటున్నావా? ఈ ఇంట్లో వీడెంతో వాడు అంతే, స్వర్ణంతో సీత కూడా అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టుపెట్టి వాళ్ళకి విలువిచ్చి మీ విలువను కాపాడుకోండి. నేనేం తప్పన్నానని? మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందని ఈయన గారి భార్యే అందిగా. మరి ఇంకెవరా? ఆ మాటే ప్రామాణికం అనుకుంటే నువ్వు ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోరా. చివరిలో ఏమందో ఆ మాట కూడా చెప్పు. చూడండి, మీ పథకాలు పిచ్చి ప్రయత్నాలు కట్టిపెట్టండి. ఇందులో పథకమేముంది, ప్రయత్నమేముంది? పచ్చ కామెర్ల వాడలా ఆలోచించి మాట్లాడేది మీరు. వాడు వీడు సమానమని మీరు మాట పడేయగానే సరిపోయిందా? వీడిని బిజినెస్ మ్యాన్ గా తీర్చిదిద్దింది నేను. నా సూచనలు సలహాలు పాటిస్తూ కష్టపడి నంబర్ 1 బిజినెస్ మ్యాన్ గా ఎదిగింది నా మనవడు. వీడి స్థానానికి వాడి స్థాయికి పొంతనే ఉంది.
రేడియోలో లల్లాయి పదాలు హాస్యపు మాటలు మాట్లాడే వీడు ఏ పనికి వంగగలడు? స్టార్ హోటళ్లలో చెఫ్స్ వచ్చి వీడి సలహాలు అడుగుతారని వీడేగా చెప్పింది. అందుకే వాడు అలా అన్నాడు. అంతేకాదు గ్రాని, చక్కగా ఇద్దరూ కలిసి ఇంట్లో చెరో పని చేతులు కలుపుకొని చేస్తుంటే మనం డైలీ లైవ్ లో గుండమ్మ కథ సినిమా చూడొచ్చు. బ్రహ్మాండంగా చెప్పావురా. ఆ కథ మన కథకి బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. ఆ సినిమాలోలా ఆఖరణ మీరు అటు ఇటు నిలబడితే శుభం కాటు సూపర్ గా ఉంటుంది. సూపర్ గానే ఉంటుంది కానీ గుండమ్మ ఎవరని నీ ఉద్దేశం? అంత పవర్ఫుల్ పాత్ర మరొకరికి ఇస్తే నువ్వు ఫీల్ అవుతావు కదా. దాని పేటెంట్ రైట్స్ నీవే. వాడు కాదు, మీరు చతుర్లాడుతున్నారు ఇప్పుడు. నీ విసురులకి చతుర్లే సరిపోతాయి మంగా, మళ్ళీ రివర్స్ లో విసరటమే కరెక్ట్. సర్లేరా, ఈ గొడవంతా రోజు ఉండేదలే గాని నువ్వు రెడీ అయ్యాపో. ఇంతకీ వాణ్ణి ఏ పనిలో పెట్టాలని, ఏ కంపెనీలో పెట్టాలని తీసుకెళ్తున్నారు? పిఠాపురం రఘురామ్ అని పేరున్నాక మరో చోట ఎందుకే? నీ విసురులకు చతుర్లే సరిపోతాయి మంగా, మళ్ళీ రివర్స్ లో విసరటమే కరెక్ట్. సర్లేరా, ఈ గొడవంతా రోజు ఉండేదలే గాని నువ్వు రెడీ అయ్యాపో. ఇంతకీ వాణ్ణి ఏ పనిలో పెట్టాలని, ఏ కంపెనీలో పెట్టాలని తీసుకెళ్తున్నారు? పిఠాపురం రఘురామ్ అని పేరున్నాక మరో చోట ఎందుకే? పిఠాపురం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేవా? ఆలోచన బాగానే చేశారు గాని తిది, వారం, నక్షత్రం సరిగ్గా లేవు. ఇవాళ మంచి రోజు కూడా కాదు. ఏబిసిడీలు తెలియని వాడిని పట్టుకెళ్ళి మంచి రిప్యుటేషన్ ఉన్న మన కంపెనీలో కూర్చోబెట్టడం అంటే దేనినో ఎక్కడో కూర్చోబెట్టినట్టు ఉంటుంది. నువ్వు దేన్ని గురించి అంటున్నావో దానికంటే 100 రెట్లు విశ్వాసం ఉన్న మంచి మనిషి రఘురామ్. నీతి నిజాయితీలు కంపెనీల రెప్యుటేషన్ ని పెంచుతాయే గాని తగ్గించవు. అయిన రోజు కాని రోజు మంచి చెడు అనే ఉంటాయి. పిచ్చి కుదిరింది రోకలికి కిరీటం పెట్టమన్నట్టు ఎవరినో ఎక్కడో చెడు రోజుల్లో కూర్చోబెడితే రేపు నష్టాలొచ్చినా చెడ్డ పేరొచ్చినా సంజాయిషి ఇచ్చుకోవాల్సింది మేము. శుభస్య శీఘ్రం అన్నారు. మనసు మంచిదైతే, చేసే పని మంచిదైతే ఈ తిథులు వారాలు ఏమి చేయవు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అనవసరంగా పంతాలకు వెళ్లి పతనమయ్యేలా చెయ్యొద్దు. అవును, ఇవాళ తిథేంటి? పాడ్యమి జాడ్యమి అంటారు. పైగా మంగళవారం. అంటే రేపైతే పర్వాలేదనే కదా అని అర్థం. విధియా బుధవారం భూములేలొచ్చు. విధియా విజయం అంటారు. సరే, ఆఫీస్ పని రేపటి నుంచి మొదలు పెట్టమంటావు. రే రఘురామ్, రేపటి నుంచి మొదలు పెడదాం లేరా. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అలాగే తాతయ్య. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. అయ్యా, ఇందాక బిజీగా ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. చెప్పండి సార్. పర్వాలేదులే గాని పంతులు గారు, రేపు శుభకార్యం చేయొచ్చుగా? భేషుగ్గా చేయొచ్చు. రేపు రాత్రి శుభకార్యానికి ఓ మంచి ముహూర్తం చూడాలి. ఏ శుభకార్యం అయ్యా? అదేనండి, వివాహం తర్వాత మిగిలిన కార్యం మా సీతారఘురాములకి. మా వాడు రేపు ఉదయం ఉద్యోగంలో చేరుతున్నాడు, రాత్రికి సంసారం స్టార్ట్ చేస్తున్నాడు.